హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో అవిసాకుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇదే అవిసె మొక్క. దీన్ని సైంటిఫిక్ నేమ్ సెస్పేనియా గ్రాండిఫ్లోరా అండి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఫ్లవర్స్. ఇందులో ప్రతి ఒక్క పార్ట్ కూడా చాలా యూజ్ఫుల్ అండి. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. అగతి అని పిలుస్తారు, అవిస అని తెలుగులో అంటారు, అలాగే వెజిటబుల్ హమ్మింగ్ బర్డ్ అని ఇంగ్లీష్లో అంటారండి. దీంట్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కి ఎక్కువగా యూస్ చేస్తారు. అంతేకాకుండా డయేరియా కూడా యూస్ చేస్తారండి. మిగిలిన ఆకుకూరలతో కంపేర్ చేసుకుంటే ఇందులోని విటమిన్ ఏ, కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆయుర్వేదిక్ లో ఇవి చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. దీన్ని బోన్ హెల్త్ కి అలాగే ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఎక్కువ మెడిసిన్స్ లో యూస్ చేస్తారండి. ఇందులో కాల్షియం ప్రాపర్టీస్ ఉండడం వల్ల. అలాగే గౌట్ డిసీజ్ ని కూడా క్యూర్ చేయడానికి వాడతారు. ఈ అవిసె ఆకులు మరియు పువ్వుల్లోని మనకి చాలా న్యూట్రియంట్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నవి పుష్కలంగా లభిస్తాయండి. ఈ ఆకులు, పువ్వులు కూడా మనకి ఎడిబులేనండి. మనం అన్ని వంటల్లోని వాడుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అనేవి ఉండడం వల్ల మనకి హెల్త్ కి బాగా యూజ్ అవుతుందండి. ఈ అవిసాకుల్ని ఆయుర్వేదంలో ఎక్కువగా మనకి మైగ్రేన్ కి, అలాగే సైనస్ కి, ఫీవర్స్ కి, ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి ఎక్కువగా యూజ్ చేస్తారండి. అలాగే ఈ అవిసె పువ్వుల్ని ఏంటంటే మనకి హెడ్ ఏక్స్ ని తగ్గించడానికి, అలాగే క్యాట్రాక్ట్స్ కి, రేచీకటిని తగ్గించడానికి వాడతారండి ఆయుర్వేదంలో ఎక్కువగా. ఈ అవిసె చెట్టు బార్క్ ని మనం మలేరియా క్యూర్ చేయడానికి, అలాగే డయేరియా, గొనోరియా, అలాగే స్మాల్ పాక్స్ ఇలాంటివన్నీ క్యూర్ చేయడానికి ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేస్తారండి. అంతేకాకుండా ఈ అవిసాకుల్ని కఫ, వాత, పిత్త దోషాలని కూడా నయం చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇవి క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి, అలాగే డయాబెటీస్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఆడవారిలో ఉన్న ముఖ్య సమస్య పీసీఓఎస్ ని కూడా క్యూర్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ అవిసాకుల్ని ఎందుకు వదులుకోవాలండి మనం? సో అందుకే ఈరోజు వీడియోలోని అవిసాకుల పొడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్, ఇంకా హెల్దీ కూడా. నార్మల్గా ఇవి చేదుగా ఉంటాయండి, కానీ ఈ పొడి మాత్రం అలా ఉండదు. దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు, అలాగే ఇంగువ. దీనికోసం ఏంటంటే ముందుగా మనం ప్యాన్లోని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులోని ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ఇంకా శనగపప్పు వేసుకొని కాసేపు బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో 4 నుంచి 5 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. మీకు కారం తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. అలాగే ఒక 2 చిటికెళ్ళ ఇంగువను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న అవిసె ఆకుల్ని, పువ్వుల్ని, మొగ్గల్ని అన్ని కలిపి వేసుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కలోని ప్రతి పార్ట్ ఎడిబుల్, అలాగే మెడిసినల్ కాబట్టి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు బాగా వేపుకోవాలి. మనం కరివేపాకు పొడి చేసుకుంటాం కదండి, సేమ్ అలాగే ప్రాసెస్. ఏంటంటే ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేస్తే ఆకులు అనేవి చాలా క్రిస్పీగా అవుతాయి. ఆకులు ఇలాగ క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఇందులోనే పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఈ అవిసాకులను ఎక్కువగా తింటారండి. చూసారు కదండి, ఆకులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఇలా చిదమగానే మన చేతిలోనే పొడైపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుల్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకోవాలి. మన అవిసాకు పొడి అనేది రెడీ అయిపోయిందండి.
కాసేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకోవాలి. ఇది మనం అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నిట్లోకి తినొచ్చండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చాలా హెల్దీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల చేదు కూడా మీకు ఎక్కడ అనిపించదండి. అంతే అండి, మన అవిసాకు పొడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.